యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే డల్గా చెప్తే కాదండి. అంటే చెప్తానే ఉండాలి, వాయిస్ ఇస్తానే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. అంటే ఏదో వెనకాల ఏదో హడావిడి జరుగుతూ ఉన్నట్లుగా ఉంటేనే ఏమిటి అంత హడావిడిగా ఉంటేనే మీరందరూ వీడియోలు చూస్తారా, నార్మల్గా ఉంటే చూడరా అని నాగేశ్వరరావు గారు వచ్చేసి చాలా హడావిడి చేసేసినంత పని అయిపోతుందండి. ఎందుకంటే మరి ఎలక్ట్ చేయాలి కదండి. మరి అందరూ కూడాను చాలా టైం చాలా విలువైంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం గొక్క తిప్పుకోకుండా మాట్లాడాలి, అందులో కంటెంట్ ఉండాలి. సుత్తి ఉందనుకోండి ఎవడెండో, నాయిస్ వస్తుందనుకోండి ఎవడెండో, వెనకాల క్వాలిటీ లేదనుకోండి ఎవడెండో. సో మన ఫేస్ బాగాలేదనుకోండి, ఏదో రాక్షసుడిలాగా రౌడీలాగా ఉందనుకోండి ఎవడో చూడ్డు. ఇదంతా కూడా జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అంతా అందంగా ఏటే ప్రపంచ యాత్రికుడు చెప్పినట్టుగా అందంగా ఆకర్షణీయంగా వెనకాల లొకేషన్లు బాగుండాలి, మనకి ఇచ్చే కంటెంట్ బాగుండాలి, ఇవన్నీ కూడా చూస్తుంటారు. ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయాలి. అవసరమైతే కమల్ హాసన్ లాగా మారిపోయి లోపల మనమే నాటకం ఆడుతూ అవతలడికి తెలియకుండా సెంటిమెంట్తో కొడుతూ ఉండాలన్నమాట. ఇలాంటివన్నీ చేసి ఉన్న వాళ్ళకే ఈ రోజున ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఒక ఆదాయ మార్గాలుగా ఉంటున్నాయి. అంతే తప్ప నార్మల్గా ఉండి ఏదో చెప్తుంటే సుత్తి అని అలా స్క్రోల్ చేసి అవతల పడేస్తారనమాట. అది విషయం. అయితే నా ఛానల్లో ఉండేటువంటి సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను 2013లో స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్ ఛానల్. కానీ ఎంతవరకు నేను ఎప్పుడు డబ్బులు అయితే విత్డ్రా చేసుకోలేదు. మరి ఆ అదృష్టం ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు. ఒకవేళ వస్తే మాత్రం నేను వీడియో చేసి పెడతా. డబ్బులు అయితే ఇంతవరకు మనకి $100 అయితే పడలేదు, దగ్గరలో ఉన్నాయి, పడలేదు. పడినప్పుడు మాత్రం చెప్తా. అంటే పైసా వస్తుంది అన్నమాట. 12 సంవత్సరాల కష్టం, 12 సంవత్సరాలు కష్టపడితే 2013లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 12 సంవత్సరాలు వచ్చుంటే వాళ్ళు చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ పెట్టి పిల్లల పేరు మీద సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. రీసెంట్గా అంటే 1 year 2 year బ్యాక్ పెట్టిన వాళ్ళు కూడా డబ్బులు మనీ సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ చాలా ఏంటంటే చూస్తే బాగా రిచ్గా ఉండాలి, బాగా ఒక కుటుంబం, అదే మన ఫ్యామిలీ కానీ హౌస్ కానీ అంతా రిచ్గా ఉండి వాళ్ళు కామెడీ సబ్జెక్ట్ చేస్తూ ఉండాలి. అందులో అట్లా చూస్తారు. లేదంటే ఏదైనా పూరి గుడిసెలో ఉండి వ్యవసాయం పనులు చేసుకుంటూ రోజువారీ కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ విధానం కనుక రోజువారీ విధానాన్ని కనుక చూపించినట్లయితే వాళ్ళ వీడియోస్ చూస్తుంటారు. ఈ మధ్యస్థంగా ఉండేవాళ్ళు అటు రిచ్ చూపించలేక, ఇటు గడిది గుడ్డు మామూలుగా ఇది చూపించలేక, ఎటు కాకుండా మధ్యస్థంగా ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళకేమో ఆర్థికంగా ఎదగలేరు. ఏదైనా ఇలాంటి ఛానల్స్ పెట్టిన తర్వాత, ఒక వీడియో పెట్టిన తర్వాత చూస్తూ ఉంటారు అనమాట. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 10, 20, 30, 40 దగ్గర ఆగిపోతాయి. షేర్లు చేస్తుంటారు. కాకపోతే ఏదో ఒక విషయం, ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. అయితే మగవాళ్ళ కంటే కూడా ఈ మధ్యకాలంలో లేడీస్ మాత్రం బాగా క్లిక్ అవుతున్నారు. ఆడవాళ్ళు అయితే చక్కగా మీరు ఛానల్ పెట్టుకుని శుభ్రంగా వంట కార్యక్రమాలు, లేకపోతే ఏదో మీకు వచ్చిన నీతి, మీకు వచ్చిన సుత్తి చెప్తే చాలు. ఏంటంటే ఎక్కడ ఇంత స్లోగా కూడా ఉండకూడదండి వీడియో. ఇప్పుడు అసలు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎంత అంటే 1 సెకండ్ కూడా వేస్ట్ కానివ్వకుండా, హాయ్ ఫ్రెండ్స్, అలా ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న ఈ హోటల్లో అయితే ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది, నేనైతే చూశాను, అది చాలా అంటే తక్కువ రేట్ అనమాట, చూడండి బాగుంది, టేస్ట్ సూపర్, చూశారు కదా, మీరు కూడా ఈ హోటల్ని విజిట్ చేసేయండి, వచ్చేయండి అని అంత హడావిడి చేస్తే తప్ప, అంటే ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్నది ఏంటంటే ఒక కంగారు ప్రపంచంలో ఏదో ఒక గడబిడ వాతావరణం కనబడితే అప్పుడు ఆగుతున్నారు. లేదంటే ఇక వేరే ఒక వల్గర్ కంటెంట్ అయితే చూస్తున్నారు. ఈ వల్గర్ కంటెంట్ చూసేవాళ్ళు ఒక బ్యాచ్, ఈ హడావిడి అంతా గందరగోళం ఉండి చూసేవాళ్ళు ఒక బ్యాచ్, ఈ సినిమా పిచ్చి ఉండి చూసేవాళ్ళు ఒక బ్యాచ్, ఈ పొలిటికల్ పిచ్చి ఉండి చూసేవాళ్ళు ఒక బ్యాచ్, ఈ వంటల పిచ్చి ఫుడ్ పిచ్చి ఉండి చూసేవాళ్ళు ఒక బ్యాచ్, ఈ కామెడీ వీడియోలు చూసి అవి ఎంజాయ్ చేసి చూసేవాళ్ళు ఒక బ్యాచ్. అంటే రకరకాల మనుషులు ఉన్నారు. సో ఈ రకరకాల మనుషుల్లో మనం ఎవరిని అట్రాక్ట్ చేయగలగాలి, ఎవరిని అట్రాక్ట్ చేస్తాం అనేది మన వాయిస్లో ఉంటుంది, మన వాయిస్ మన కంటెంట్లో ఉంటుంది. మనం కొంచెం ఫాస్ట్ ఉండాలని చాలామంది అంటుంటారు. అది నిజమే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే, ఇప్పుడున్న జనరేషన్ చూస్తే అట్లాగే ఉన్నారనమాట. అంత ఫాస్ట్ ప్రపంచంలో
మన మాటలు అట్రాక్ట్ చేయాలి, మనం ఆకర్షించేలా చేసుకోవాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి, చాలా మాటలు చెప్పాలి, చాలా సమయం ఇవ్వాలి, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఉండాలి, వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉండాలి, ఇవన్నీ జరుగుతూ రెగ్యులర్గా టచ్లో ఉండాలి. ఇంత చేస్తే తప్ప మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు నిలబడినా వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. సరే, నేను కూడా చాలాళ్ళు యూట్యూబ్ని ఇన్ని 12 సంవత్సరాల్లో నేను చాలా తక్కువ టైంలో అప్పుడప్పుడు వస్తూ ఏదో ఒక వీడియో పెడుతూ వెళ్తూ ఉండేవాడిని అనమాట. అయితే ఎప్పుడైతే యూట్యూబ్లో కొంచెం నా యొక్క కొన్ని వీడియోస్ చూసి ఇష్టపడి మిమిక్రీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారో అప్పటి నుంచి నేను ఇమిటేషన్ ఎట్లా చేయొచ్చు అనే వీడియోస్ చేస్తున్నాను అనమాట. లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది అనుకోవచ్చు, ఎందుకు పర్ఫార్మెన్స్ చేస్తారు కదా మీరు మిమిక్రీ, మళ్ళీ ఆ టిప్స్ వీడియోస్ ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఇంత ఎవరు నేర్చుకుంటారు అని అనుకోవచ్చు. కానీ మిమిక్రీ అనేది ఇప్పుడు ప్రతి ఆర్ట్ని నేర్పించేవాళ్ళు ఉన్నారు. మిమిక్రీ నేర్పించేవాళ్ళు నాకు ఎక్కడున్నారు చెప్పండి, ఎక్కడైనా స్కూల్స్ ఉన్నాయా? హైదరాబాద్ నాంపల్లిలో ఒకే ఒక్క చోట మిమిక్రీ నేర్పిస్తారు. అక్కడ తప్పితే ఇంకెక్కడ మిమిక్రీ అనేది నేర్పించిన వాళ్ళు లేరు. ఎక్కడైనా ఉన్నా కూడా రేర్. బాగా మీకు డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయి, మ్యాజిక్ క్లాసెస్ ఉంటాయి, వేరే ఆర్ట్ ఫామ్స్కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఉంటాయి. కానీ మిమిక్రీ సంబంధించిన సబ్జెక్ట్ క్లాసెస్ ఉండవు. ఎక్కడో మారుమూల శ్రీకాకుళంలోనో ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి ఏదో 1, 2, 3, 4 వాయిస్లు చేసేటువంటి పర్సను అతను ఈ క్లాసుల్లో జాయిన్ అవ్వలేడు. అవి ఎక్కడుంటాయో తెలియదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. వాళ్ళ ఊర్లో అక్కడ నలుగురితో ఏదో మిమిక్రీ 4 వాయిస్లు చేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తూ ఈ మిమిక్రీ ఆర్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి పెద్ద ఆర్టిస్టులు పెద్ద కళాకారుల్ని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి అని తప్పిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అవకాశం రాదు, నేర్చుకునే అవకాశం కూడా రాదు. సో నేను అంత లోతుగా ఆలోచించి వాళ్ళకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్తే కనీసం వాళ్ళకి యూజ్ అవుతాయి. ఏదో నాకున్న కళని చెప్పినందువల్ల నాకు వచ్చే నష్టమేం లేదు కదా అని చెప్తుంటా. అంతే తప్ప ఈ ఆర్ట్ని తక్కువ చేసి నేనేదో డబ్బుల కోసమో వ్యూస్ కోసమో చెప్తున్నానని మాత్రం అనుకోకండి. నేను చెప్పాలంటే ప్రైవేట్గా నా నెంబర్ ఇచ్చి నాకు కాంటాక్ట్ అవ్వమని చెప్పి నెలకి ఇంత ఫీజు అని చెప్పి తీసుకుని నేను చెప్పొచ్చు. కానీ అందరి పరిస్థితి అలా ఉండదు. దూరభారాన్ని ఉండేవాళ్ళు నా దగ్గరికి రాలేకపోతారు. అదొకటి. నేను అందరికీ కూడా కూర్చుని క్లాసులు చెప్పే టైం నాకు కూడా ఉండదు. సో ఈ ప్లాట్ఫామ్ మీద ఏంటంటే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, ఎలాగూ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూడరు కాబట్టి నో ప్రాబ్లం. అందుకని నేను నాకు తెలిసినటువంటి ఈ మిమిక్రీ కళని విద్యని వీలైనంత వరకు చెప్తూ ఉంటాను అనమాట. అందుకే ఈ మధ్య జాయిన్ బటన్ అనేది కూడా పెట్టా. సో అంటే ఓపెన్ ప్లాట్ఫామ్లో మనం చెప్పడం కన్నా అందులో జాయిన్ అయిన వాళ్ళకి అది ఎంత 60 రూపాయలే. 60 రూపాయలు అంటే అసలు మనం ఒక టీ తాగి అలవాటు ఉన్నాడు, దమ్మ అలవాటు టీ తాగి టిఫిన్ చేస్తే 60 రూపాయలు అయిపోతాయి. కానీ నెలకి 60 రూపాయలు అంటే రోజుకి 2 రూపాయలు పడుతుంది. డబ్బులు సమస్య కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్ట్ ఫామ్ని ఓపెన్గా చూపించి అందరి దృష్టిలో ఏదో తక్కువలాగా అనిపిస్తుంది కాబట్టి దాన్ని సపరేట్గా నేను ఏంటంటే ఆ టిప్స్ అనేవి సపరేట్గా ఆ జాయిన్ బటన్లో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. అలా నేను రెగ్యులర్గా పెడుతూనే ఉంటా. 1 రోజు 2 రోజులు 3 రోజులు పెట్టినా పెట్టకపోయినా ఆ మెంబర్స్ ఆ జాయిన్ బటన్లో నా మిమిక్రీకి సంబంధించిన టిప్స్ అన్నీ పెడుతుంటా. అవి నాకు ఎన్ని వాయిస్లు వచ్చో 100 వాయిస్కి సంబంధించిన టిప్స్ మొత్తం పెడతా. కొంచెం లేట్ అవ్వచ్చు, ఒక్కొక్క వాయిస్ని డీటెయిల్డ్గా ఒక వాయిస్కి వచ్చి నేను 2-3 వీడియోస్ చేసి పెడతా ఫుల్గా. ఇప్పుడు చిరంజీవి గారి వాయిస్కి సంబంధించి సినిమాలు ఎలా మాట్లాడతారు, బయట ఎలా మాట్లాడతారు అని చెప్పి ఒక వీడియో చేశారు. ఇంకా డీటెయిల్డ్గా ఆయన పూర్తి స్థాయి వీడియో కూడా ఒకటి చేస్తా. అక్కడ 3 వీడియోస్ చిరంజీవి గారివి అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ బాలకృష్ణ గారు, చాగంటి గారు, గరికిపాటి గారు, ఆర్జీవి గారు, ఇలా ప్రతి ఒక్కరి వాయిస్ నా అన్వేషణ, నేను చేసినటువంటి నాకు వచ్చినటువంటి జగన్ గారి వాయిస్, బాలకృష్ణ గారి వాయిస్, ప్రతి ఒక్కరి వాయిస్ నాకు వచ్చినవి నేను అందులో డీటెయిల్డ్గా చెప్తానమాట. సో అది నేను మిమిక్రీ టిప్స్ చెప్పడానికి చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఎందుకు ఇలా టిప్స్ చెప్తున్నారని అనిపించవచ్చు. సో వాళ్ళకి ఇక పర్ఫార్మెన్స్ పరంగా నేను చేసే వాటిని కాంబినేషన్ ప్రకారంగా చేద్దామని అనుకుంటున్నా. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా అప్పుడప్పుడు ఏ కాంబినేషన్లో చేస్తే బాగుంటుంది అని అడుగుతుంటే ఎవరు కూడా సైలెంట్గా ఉంటున్నారు తప్ప ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటే ఓకే, మనం ఏదన్నా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇప్పుడు నన్ను
57 వాయిసెస్ బాగా చేశారు, అందులో మెజారిటీ ఆఫ్ వాయిసెస్ బాగా చేశారు అని ఇంప్రెస్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా నుంచి మరిన్ని వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను కోరేది ఏంటి, మీరు వచ్చి సబ్స్క్రైబ్ అయ్యారు కాబట్టి నా ఛానల్ నుంచి ఇంకొక వీడియో వస్తే అది కూడా ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని నా ఉద్దేశం ఉంటుంది, మీకు కూడా అదే ఉంటుంది. సో అది కామెంట్ పెట్టండి, ఫస్ట్ లైక్ చేసి కామెంట్ మాకు ఈ కావాలి అని చెప్తే నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. నాకున్న టైం చూసుకుని ఏదో ఒక టైంలో నేను ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్తుంటా. సో అది నా ఛానల్కి నాకు ప్లస్ అవుతుంది, మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లు అవుతుంది. సో ఇదనమాట ఉద్దేశం. సో యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది నార్మల్ విషయం, చిన్న విషయం అయితే కాదు. దానికి చాలామందికి అదృష్టం ఉండాలి. ఆడవాళ్ళకైతే అదృష్టం, వారిని చూసి కొంతమంది వచ్చేస్తుంటారు, వారి కంటెంట్ ఉన్నా లేకపోయినా ఏదో సుత్తి కొడితే దానికి బట్టి వచ్చేస్తుంటారు. కొంతమంది నిజంగా బాగా చేస్తారు, వాళ్ళని చూసి వస్తుంటారు. రకరకాల క్రియేటర్స్ చాలా మంచిగా చెప్పేవాళ్ళు, క్వాలిటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది దగ్గర డబ్బు లేకపోయినా ఆర్ట్ లేకపోతే టాలెంట్ ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. సో ఆ క్వాలిటీతో కూడా చాలామంది ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే మన విషయంలో 12 సంవత్సరాల జర్నీ, ఇది నా యూట్యూబ్ జర్నీ. $100 పడిన తర్వాత వెంటనే మీకు నేను వీడియో చేసి పెడతాను. అది ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎన్ని రోజులకి అవుతుందో తెలియదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. లక్కీగా తొందరగా వీడియో చేసి పెడతాను. ఇంకా యూట్యూబ్కి సంబంధించి నేను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, నేను ఇవన్నీ నెట్టుకుని ఎలా రాగలిగాను, ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చేసి చెప్తానన్నమాట. సో ఇది ఇవాళ నా మనసులో ఉన్నటువంటి కొన్ని భావాలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అదిగో ఆకాశంలో పిడుగులు పడుతున్నాయి కాబట్టి గట్టిగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.